హలో అండి అందరికీ, నేను మీ నిఖిత. వెల్కమ్ టు మై ఛానల్ నిఖిత వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి సుజీ చిల్లా. సుజీ చిల్లకి కావాల్సిన ఐటమ్స్ ఏందో చూసేద్దాం. ముందుగా చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాం. స్టవ్ పైన బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసిన తర్వాత 1 కప్పు పచ్చిమిర్చిని వేసి బాగా వేపుతూ ఉండాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు అలా కలుపుతూ వేపుతూ ఉండాలి. అలా వేపిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పల్లీల్ని మనం ముందుగానే వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఆ వేయించుకున్న పల్లీల్ని ఈ నూనెలో కూడా వేసి బాగా కలిపేసి చిటికెడు పసుపు వేసి మరికొద్దిసేపు కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి సరిపడా ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లాగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన పేస్ట్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. దీంట్లో నేను వాటర్ క్వాంటిటీ అనేది వేయట్లేదు, కొద్దిగానే వేసాను, ఎందుకంటే థిక్ పేస్ట్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాం. ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగుని బాగా మిక్సీ పట్టుకోవాలి. అయితేనే కొద్దిగా ఫైన్ పేస్ట్లా మెత్తగా అవుతుంది. అలా ఫైన్ పేస్ట్లా అయిన ఊతప్పంలో కొద్దిగా చాప్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి మనం ఏదైతే మిశ్రమాన్ని పేస్ట్ చేసుకున్నామో దాన్ని వేసేసి దోశలాగా వేసేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి 2 వైపులా బాగా కాల్పుకోవాలి. అంతే అండి, సింపుల్గా మనం ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపిస్తే ఈజీగా చేసుకునే రెసిపీ ఏదైనా ఉంది అని అంటే సుజీ చిల్లా. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఉంటుందండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు. ఈజీగా మనకు బొంబాయి రవ్వ మనకు అవైలబుల్లో ఉంటుంది. అవైలబుల్లో ఉన్న ఐటమ్స్తోని ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆయిల్ క్వాంటిటీ కూడా ఎక్కువ లేదు, ఆయిల్ ఫ్రీనే, తక్కువ ఆయిల్తోనే టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. మరీ ఎక్కువ కాల్చుకోకుండా కొద్దిగా ఎర్రగా అయ్యేంతవరకు ఉంచుకోవాలి. ఇది యాక్చువల్గా ప్యాన్ పైన చేసుకుంటారు. నాకు ప్యాన్ అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను కడాయిలో చేస్తున్నాను. మీకు ఎలా అవైలబుల్లో ఉంటే అలా చేసుకోవచ్చు. చట్నీ కూడా మనం ఇడ్లీ, దోశలోకి చేసుకునే రెగ్యులర్ చట్నీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసాం చట్నీ. అండ్ చట్నీకి తాలింపు కూడా వేయలేదు. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే సుజీ చిల్లా. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో.